ఏంటి కట్ చేసింది? సర్లే, మనసులో ప్రేమున్నా పైకి నన్ను అవాయిడ్ చేయాలని ట్రై చేస్తుందేమోలే. నా ప్రేమను ఒప్పుకోవడానికి తను భయపడుతోంది. తను భయపడుతుందని అలా వదిలేస్తే నా ప్రేమ నాకు దూరం అవుతుంది. నో, వర్షని ఎలాగైనా దక్కించుకోవాలి. కట్ చేస్తుంటే అర్థం కాదా మీకు? ఎందుకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నారు? ఫోన్ చేసి నన్ను విసిగించకండి. వర్ష, ఏమైంది నీకు? ఏం కాలేదు, ఫోన్ పెట్టే. హలో హలో హలో, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వేదో మూడ్ ఆఫ్ లో ఉన్నట్టున్నావు. ఒకసారి కలుద్దాంరా, సరదాగా కాసేపు మాట్లాడుకుంటే నీ మైండ్ ఫ్రీ అవుతుంది కదా. నీకెన్నిసార్లు చెప్పాలి? నాకున్న సమస్యలు సరిపోవా? నువ్వు రమ్మన్న చోటుకొచ్చి నీ వెంట తిరిగి కొత్త సమస్యలు కొని తెచ్చుకోమంటావా? ఏమైంది వర్ష, ఎందుకంత కోపడుతున్నావు? ఇప్పుడు నేనేం చేశానని? అయినా ఇది నా మీద కోపం కాదు, నాకు తెలుసు. నువ్వేదో టెన్షన్లో ఉన్నావు. అదేంటో నాకు చెప్పు, నేను హెల్ప్ చేస్తాను కదా. నా పర్సనల్ విషయాలు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి ఫోన్ పెట్టేయ్. ఏంటి వర్ష ఇలా కాల్ కట్ చేసింది? నిజంగా నాతో మాట్లాడడం ఇష్టం లేదా, లేదంటే వేరే ప్రాబ్లం ఏదైనా ఉందా? మొదటిసారిగా వ్యాపారం చేయబోతున్నావు. నేను దాచుకున్న డబ్బిది, ఇది ఉంచు. ఏంది పాపా ఇది? రాత్రి పగలు సవారీ చేసి నేను సేవ్ చేసుకున్న డబ్బులు. నీ వ్యాపారానికి వాడుకో. ఎట్ట అగుపిస్తాడు పాప? ఆడపిల్ల దుడ్డు ఎత్తకపోయి వ్యాపారం చేసేవాడు మాదిరి అగుపిస్తాడనా? హలో కోట్రు, భార్యల మెడలో పుస్తల తాళ్లు తాకట్టు పెట్టి వ్యాపారం మొదలుపెట్టిన పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. అలా ఒంటి మీద బంగారం ఒలిచి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. నేను దాచిపెట్టుకున్న డబ్బులు తప్ప. ఇవి నీ వ్యాపారానికి ఉపయోగపడితే నాకు అంతకంటే కావాల్సిందేం లేదు. లక్ష్మీదేవి ఎదురొచ్చి లక్ష్మి ఇస్తానంటే కాదనడం ఏం బాగుంటది? నా వ్యాపారానికి మొదటి పెట్టుబడి నీదే. అదేం సరిపోతుంది? మీనాక్షి అక్క దుడ్డు ఇయ్యాలి కదా, ఆడ తీసుకుంటానులే. పర్లేదు, ఉంచు. వద్దు పాప, నేను వ్యాపారం చెయ్యాలా బాగుండాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటావు చూడు, అది చాలు. అయినా నువ్వు చెప్పిన మాదిరి నేను దుడ్డు తీసుకున్నాను కదా. నీ చేత్తో ఇచ్చిన ఈ నోటే మన బతుకులు నడిపే బోట్ అవుతుంది. అది ఏడకి తీసుకుపోతుంది అనేదే పైనుంచి ఆ వెంకన్న స్వామి చూసుకుంటాడు. మన చేతులు ఏముండదు చెప్పు. వెళ్ళొస్తాను పాప. అంటూ వ్యాపారం మొదలు పెట్టాలని పోతాను. ఎదురు వస్తే బాగుంటుందేమో కదా. ఆల్ ది బెస్ట్. ఇది ఈ మాట చాలు పాప. మన భవిష్యత్తు నా కళ్ళ ముందు అగుపిస్తాండది. ఇదేమో మా పులిచ్చిన తొలి సంపాదన, ఇదేమో మా మేటర్ ఇచ్చిన తొలి పెట్టుబడి. పూరి పక్కన ఉండదంటే మనసును గెలుకుతానే ఉంటది. నువ్వు పక్కన ఉండు పులి. ఇది నా లవర్ పెళ్ళం ఇచ్చిన దుడ్డు. నువ్వు ఈ పక్కనే ఉండాల, మనసుకు దగ్గరగా.
రే చిరు, తాగొచ్చిన రోజులు చూసినాను, తిరిగొచ్చిన రోజులు చూసినాను, గొడవలు పడొచ్చిన రోజులు చూసినాను. మొదటి తూరి ఒక మంచి పని చేయబోతుండావు. మీ అమ్మ ఆశీర్వాదం, నా ఆశీర్వాదం, ఆ కొండ మీదున్న ఆ వెంకన్న ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదాలు నీకుంటాయిరా. నువ్వు శానా ఎత్తుకెదుగుతావురా. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళే నీకు ఎదురు పడేదానికి భయపడాలా? నవ్వుకున్నోళ్లే నీ ఎదుగుదల చూసి పిచ్చోళ్ళైపోవాలా? నువ్వు చేసే వ్యాపారం దినదినం అభివృద్ధి చెందాలా? నువ్వు బాగుండాలా? 10 మందికి నీడనివ్వాలి నాయనా. చాలత, ఇది చాలు నాకు. నువ్వు ఆశీర్వదించినావు, అంతకన్నా పెట్టుబడి ఏం కావాలి నాకు? చూడు, నీ అన్న మాదిరే నీ అల్లుడు కూడా ఎదుగుతాడు. సరే, నాకు అదే కావాలా. క్షేమంగా వెళ్ళి